Hello guys, welcome to the Vidya Vedanta YouTube channel, and this is the first video on this YouTube channel, and the main motto of this YouTube channel is to crack SSC CGL 2025 in the first attempt. So in this YouTube channel I will post my updates and I will post my ideas and the things that I follow until the exam. I will post each and everything in this channel. So those who want to crack SSC CGL 2025, stay with me and follow me, and let's exchange ideas together, and let's follow each other, and let's crack the job together. And so without any further delay, let's start the channel and our video also. సో వీడియో అనేది మీకు లెంత్ అనిపిస్తే 2x వినండి. ఎవరైతే CGL 2025లో ఎగ్జామ్ క్రాక్ చేద్దామని అనుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది CGLలో. అట్లా అని పేపర్ టఫ్గా ఉంటుంది అనుకోవడానికి లేదు, పేపర్ ఈజీగానే ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఫాస్ట్నెస్. మనం ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా ఎగ్జామ్ అనేది మనం క్రాక్ చేయొచ్చు. సో ఫాస్ట్గా ఎలా అవ్వాలంటే విత్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత ఫాస్ట్గా అనేది మనం ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో ద మెయిన్ మోట్ ఆఫ్ ద ఛానల్ కూడా అదే, లెట్స్ క్రాక్ CGL 2025 టుగెదర్. ఒకవేళ మీకు CGLలో ఎటువంటి ఐడియా లేకపోయినా CGL అంటే ఏంటి, CGLలో ఏముంటాయి, CGLలో జాబ్స్ ఏంటి, CGLలో సిలబస్ ఏంటి, CGLని ఎలా కవర్ చేయాలి, సిలబస్ని ఎలా కవర్ చేయాలి, లేదు అంటే డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇట్లా మీరు ఏదైనా కన్ఫ్యూజన్ అవుతుంటే మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ అటెంప్ట్ అయినప్పటికీ నేను చాలా రీసెర్చ్ చేశాను, నా ఇంటర్నెట్లో చాలా డేటా గ్యాదర్ చేసి ఈ PDF అనేది తయారు చేశాను. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు. ఈ వీడియోలో నేను అంతా ఫుల్ ప్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు జీరో నుంచి స్టార్ట్ అయినా సరే ఒక హీరోగా ఎట్లా మారాలో అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు నేను అందరం కలిసి ఈ యొక్క ప్రయాణం సాగుద్దాం, అలాగే కలిసి CGL 2025ని క్రాక్ చేద్దాం. సో మనం టాపిక్లోకి వచ్చేస్తే CGLలో జాబ్స్ అనేది స్టార్టింగ్ మనం మాట్లాడుకుందాం. అదేంటి CGLలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది ఏం చెప్పకుండా జాబ్స్ అంటున్నారు ఏంటంటే, జస్ట్ వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది జాబ్స్ ఎట్లా ఉంటాయో, శాలరీస్ ఎట్లా ఉంటాయో. సో దట్ మనం ఎగ్జామ్ షెడ్యూల్, సిలబస్ అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో CGLలో జాబ్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, అసిస్టెంట్ సెక్షనల్ ఆఫీసర్ ASO అంటారు. అలాగే ఆడిటర్, CBI ఇన్స్పెక్టర్, అలా మినిమం చాలా ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఇవి చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గ్రూప్ C, గ్రూప్ B లెవెల్ పోస్ట్. అదేంటి మరి గ్రూప్ A లెవెల్ పోస్ట్ ఏంటి అంటే, గ్రూప్ A లెవెల్ పోస్ట్ వచ్చేసి అది UPSC, అది దానికి ప్రిలిమ్స్ అనేది MCQలో ఉంటే మెయిన్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చాలా టఫ్ ఎగ్జామ్, వెరీ డిఫికల్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ది SSCGL 2025, ఐ థింక్ నేను ఈసారి నెక్స్ట్ ఇయర్ ఒక 10,000 పోస్ట్ వరకు తీయొచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే ఈ ఇయర్ 2024 వచ్చేసి ఆల్మోస్ట్ 37,000 ఆర్ 27,000, సరిగ్గా ఐడియా లేదు, చాలా హ్యూజ్ నెంబర్ అది. సో చాలా పోస్టులు పడుతున్నాయి. సో ఎవరైతే 2024కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకుంటే వాళ్ళకి చాలా కష్టం. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి తెలీదు, మనకి ప్రిపరేషన్ లేదు, జస్ట్ 1 month గ్యాప్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్టీ ఫర్ అస్. సో దట్స్ వై వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ CGL 2025 అండ్ we will do our best and definitely we will crack it, right? Okay, now coming to the salaries. ద లీస్ట్ శాలరీ వచ్చేసి 40,000. అంటే CGL జాబ్స్లో అంత చిన్న జాబ్ అయినా సరే, లాస్ట్ పోస్ట్ అయినా దానికి 40K మినిమం హ్యాండ్ శాలరీ ఉంటుంది అరౌండ్. అట్లనే మెయిన్ పోస్ట్ అంటే ASO లాంటి పోస్ట్కి వచ్చేసి నియర్లీ 90K వరకు ఉంటుంది, అరౌండ్ 80-90 మధ్యలో ఉంటుంది. సో శాలరీస్ కూడా చాలా హ్యాండ్సమ్ శాలరీస్. ఒక సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే, లేదంటే మనం వేరే జాబ్ ఏం చేసినా అంత శాలరీస్ కూడా రావు. సో ఒక్క ఇయర్ హార్డ్ వర్క్ చేస్తే మనం అరౌండ్ 40-90K మధ్యలో మనం శాలరీ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ దీంట్లో మోస్ట్ జాబ్స్ వచ్చేసి వీక్ ఆఫ్, అంటే సాటర్డే సండే కూడా హాలిడే ఉంటుంది మనకి సాఫ్ట్వేర్ లానే. సో 5 days వర్కింగ్ అంతే. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్
ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది కీ పాయింట్స్లో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. అంటే CGL క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది చూస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిలబస్, ఇందులో ఉన్న సిలబస్ ఏంటి, అది ఎక్కడ కవర్ చేయాలి, ఎలా కవర్ చేయాలి అనేది చూస్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు స్క్రాచ్ నుంచి అంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఒకవేళ మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మెన్షన్ చేద్దాం. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్, అంటే ఇది నార్మల్ జాబ్ లా కాదు. గవర్నమెంట్ జాబ్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత కాంపిటీషన్లో మీరు జాబ్ ఎట్లా కొట్టాలి అనేది కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ హోల్ ప్రాసెస్లో మీరు ఏం చేయాలి, అలాగే మీరు ఏం చేయకూడదు, ఇవన్నీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. అట్లానే కన్సిస్టెన్సీ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఒక ప్రాసెస్ని ఎలా స్మూత్గా ఒక వేలో కన్సిస్టెంట్గా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీడింగ్ హ్యాబిట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, అంటే రీడింగ్ హ్యాబిట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎఫెక్టివ్ టైం టేబుల్ అండ్ స్ట్రాటజికల్ షెడ్యూల్, అంటే మనం ఒక టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక 1 డేలో 24 అవర్స్లో మీరు చేసే వర్క్ ఎంత, మీరు చేసే స్టడీ ఎంత, మిగిలిన టైం ఏంటి, అట్లా దాన్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి అవి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గివ్ అవే. ఈ వీడియో చివరిలో ఒక గివ్ అవే అయితే ఉంది. ఆ గివ్ అవే దేని గురించి ఏంటి అనేది వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గివ్ అవే ఐటెం కూడా మన కంటెంట్కి సంబంధించిందే. మన ఛానల్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాం, పైగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నచ్చాలి కాబట్టి ఒక గివ్ అవే అయితే ఇస్తున్నాను. అది ఏంటి ఎలా అనేది వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, సింపుల్. ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్, ఒకవేళ మీరు డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఓపెన్ యూనివర్సిటీ, ఏదైనా సరే, జస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయితే మీరు SSCకి అప్లై చేసుకోవచ్చు, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది MCQs, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒకటి పిక్ చేసుకోవడం. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇది UPSCలో ఎట్లా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ ఒక్కటే MCQ ఉంటుంది, మెయిన్స్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో ఇందులో అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా MCQసే. సో ఇది ఎట్లా కండక్ట్ చేస్తారంటే CGL అనేది ఒక మంత్లో ఒక 10 days 15 days ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ 15 daysలో ఏంటంటే మీకు ఒక స్లాట్ అలాట్ చేస్తారు. ఆ స్లాట్ అంటే ఒక రోజు వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసి వచ్చాడు. అట్లానే నెంబర్ ఆఫ్ డేస్ అనేది కండక్ట్ చేస్తారు, చాలా మంది ఉంటారు కాబట్టి అప్లికెంట్స్. అట్లానే ఒక రోజు విడిచి రోజు కూడా పేపర్ ఒకలా ఉండదు, ఎందుకంటే దీన్ని TCS వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, కాంట్రాక్ట్ వాళ్ళే హోల్డ్ చేస్తారు ప్రజెంట్. సో వాళ్ళు ఎట్లా కండక్ట్ చేస్తారంటే రోజుకు ఒక టెస్ట్ పేపర్ సెట్ని ప్రిపేర్ చేస్తారు. అది ఈజీగా ఉండొచ్చు, మీడియంగా ఉండొచ్చు, డిఫికల్ట్గా ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ అవర్ ఫేట్ అనేది డిసైడ్ అవుతుంది. సో మనం ఏ రోజు ఎగ్జామ్ రాస్తామో అది ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. సో మనం దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి. సో ఆ టైం ఇంటర్వెల్లో మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ జరగవచ్చు, ఆ తర్వాత లేదా ముందు మనకు వచ్చిన క్వశ్చన్ పేపర్ రావాలి అనే రూలే లేదు, రాదు కూడా నాకు తెలిసి, కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమ్స్, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్. ఈ ప్రిలిమ్స్ అనేది సమ్ MCQs ఉంటాయి. ఆ MCQs కట్ ఆఫ్ దాటితే మీ స్కోర్ అనేది వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై అవుతారు. దీంట్లో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది లేదు. ఈ ఇంటర్వ్యూ అనేది లేకపోవడం వల్ల చాలా ఈజీగా CGL అనేది క్రాక్ చేయొచ్చు. లేదా UPSCకి వచ్చేసరికి మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్లో ఉంటుంది, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో దట్స్ ద టఫెస్ట్ థింగ్ దేర్. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దిస్. అండ్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రిలిమ్స్లో వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 1 hour అనేది ఎగ్జామ్. ఎట్లా 4 సబ్జెక్ట్స్, 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 1 hour. ఇది ఎట్లా అనేది కింద చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే ఎంత 25 into 2 50 మార్క్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ 50 మార్క్స్ టోటల్. రీజనింగ్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ 2 మార్క్స్ 50 మార్క్స్. అలాగే GK లేదా కరెంట్ అఫైర్స్ లేదా జనరల్ అవేర్నెస్, దీన్ని ఏదైనా అంటారు, ఎందుకంటే ఇది వెరీ వెరీ టఫ్ ఉంటుంది, చాలా ఉంటాయి అందులో. సో దాని తర్వాత మాట్లాడుకుందాం.
అందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ ఇట్స్ 50 మార్క్స్. టోటల్గా 50, 100, 150, 200 మార్క్స్. ఈ 200 మార్క్స్, ఈ 100 క్వశ్చన్స్ 1 అవర్లో అటెంప్ట్ చేయాలి. అంటే ఈచ్ బిట్కి వచ్చేసి లెస్ దాన్ 60 సెకండ్స్. ఈ లెస్ దాన్ 60 సెకండ్స్లో మనం ఒక బిట్ని పెట్టాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ ఉంటే తప్ప మీరు చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కరెక్ట్ అయితే, అట్లనే రాంగ్ అయితే -0.5. అంటే ప్రతి తప్పు పెట్టిన ఒక బిట్కి హాఫ్ మార్క్ లేచిపోతుంది. నెక్స్ట్ లీవ్ అంటే వదిలేస్తే, ఇక్కడ వదిలేస్తే అనేది 0 మార్క్స్. అంటే మనకి మార్క్స్ కలవు తీయదు. సో వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాటజికల్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. అది ఏంటి అట్లా అనే తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. దీంట్లో వచ్చేసి మన టార్గెట్ స్కోర్ ఎంత పెట్టుకోవాలి. సో మన మినిమం టార్గెట్ స్కోర్ 160 పెట్టుకోవాలి. ఆ 160 తర్వాత ప్లస్ ఎంతైనా అవ్వచ్చు, 160, 170 ఏదైనా అవ్వచ్చు. బట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీగా 145 ప్లస్ అనేది వచ్చింది. అంటే చూడండి, మన టార్గెట్ ఇంత పెట్టుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి ఆల్మోస్ట్ క్లోజ్ 15 మార్క్స్ అంతే డిఫరెన్స్. మళ్ళీ 2023 కట్ ఆఫ్ అంత లేదు. 2023 కట్ ఆఫ్ 100 ఉంది. ఈ కట్ ఆఫ్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారంటే క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఈజీలో ఉంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది 140, 150 వరకు కూడా ఉండొచ్చు. సో మన టార్గెట్ వచ్చేసి 160 ప్లస్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి దిస్ ఈజ్ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ ఇది మెరిట్కి కన్సిడర్ చేయరు. అదేంటి అంటే జస్ట్ అనేది మనం మెయిన్స్కి క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఇది బేస్ అవుతుంది. అంతే తప్ప ఈ మార్క్స్ ఏది కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి కన్సిడర్ చేయరు. సరే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్. ఈ మెయిన్స్ వచ్చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు కదా, వాళ్ళకి కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ప్రిలిమ్స్ అయిన 3 monthsకి, లేదు రిజల్ట్ వచ్చిన 3 monthsకి, ఏదైనా అవ్వచ్చు. 3 months ఆ 4 months మధ్యలో అటు ఇటులో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 3 months గ్యాప్ అనేది ఉంటుంది ప్రిలిమ్స్కి మెయిన్స్కి. సో మెయిన్స్లో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ యాడ్ అవుతాయి. సో అవి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అవి ఏంటి అనేది తర్వాత మీకు మెన్షన్ చేస్తాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే మ్యాథ్స్, రీజనింగ్ మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ చేస్తారు. సో మ్యాథ్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇక్కడ 90 మార్క్స్, ఇక్కడ 90 మార్క్స్, అంటే టోటల్ 180 మార్క్స్. ఈ 180 మార్క్స్ 60 క్వశ్చన్స్ 1 అవర్లో కంప్లీట్ చేయాలి. అంటే 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్ అనమాట. 60 క్వశ్చన్కి 60 minutes, అంటే ఈచ్ 1 క్వశ్చన్కి 1 minute. ప్రిలిమ్స్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం టైం దొరుకుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో కొంచెం ఈజీగా ఉన్న బిట్స్ ఇస్తే ఇక్కడ కొంచెం టఫ్గా ఉండే, అంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఇచ్చే క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. సో మనం ఎంత ఫాస్ట్గా చేస్తే మనకి ఆన్సర్ అంత ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే. నెక్స్ట్ సెకండ్ సెట్ అంటే ఇది మార్నింగ్ సెట్లో కండక్ట్ చేస్తే ఎగ్జామ్, ఇది ఈవినింగ్ సెట్లో కండక్ట్ చేస్తాడు అదే రోజు. ఇందులో ఇంగ్లీష్లో వచ్చేసి 45 క్వశ్చన్స్ ఉంటాయి. జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ ఆర్ జిఏ ఇందులో వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇందులో 135, ఇది 75 మార్క్స్. టోటల్ వచ్చేసి 210 మార్క్స్. ఇవి కూడా 1 అవర్లో అటెంప్ట్ చేయాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ 45 + 5 50, 50 + 50 70 క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. 60 minutesలో పెట్టాలి. ఇదేంటి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడని అడిగితే మీకు మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ ఉండదు, ఇంగ్లీష్ జీకేలో క్యాలిక్యులేషన్ ఉండదు. జస్ట్ బిట్ చదవడం, దానికి మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే ఆప్షన్స్ పిక్ చేసుకోవడం. సో మీకు 60 minutes అనేది 70 క్వశ్చన్స్కి ఇస్ వెరీ ఎఫిషియంట్, కరెక్ట్ టైం అది సరిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంప్యూటర్ టెస్ట్. ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి, 3 మార్క్స్, 60 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అండ్ టోటల్ 60 మార్క్స్. 15 minutes అనేది దీనికి టైం ఇస్తారు. ఇది ఏంటంటే ఈ క్వాలిఫైయింగ్ అంటే మీరు నెక్స్ట్ మీరు జాయిన్ అవ్వబోయే జాబ్లో కంప్యూటర్ వర్క్, మీ కంప్యూటర్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
సో ఇది ఏంటంటే క్వాలిఫైయింగ్, ఇది కూడా మెరిట్లో కన్సిడర్ చేయరు. మరి మెరిట్లోకి ఏం కన్సిడర్ చేస్తారు అంటే ఈ మార్క్స్, కేవలం ఈ మార్క్స్ని మెరిట్లోకి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్, ఇది కూడా ఒక 15 మినిట్స్ ఉంటుంది. 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది దీన్ని టైప్ చేయాలి. ఇది ఎట్లా ఏంటి అనేది అప్కమింగ్ ముందు వెళ్ళే దాంట్లో చూద్దాం. ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగే, ఇది కూడా ఎటువంటి మెరిట్లోకి రాదు. ఈ రెండు కూడా క్వాలిఫైయింగే, బట్ ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలి. మీరు అన్ని క్వాలిఫై అయ్యి రెండిట్లో ఏది మిస్ అయినా మీరు డిస్క్వాలిఫైడ్ అవుతారు. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక రోజులోనే కండక్ట్ చేస్తారు. అంటే బ్యాచెస్ వైజ్గా మార్నింగ్ కొన్ని జరిగితే ఆఫ్టర్నూన్ కొన్ని జరుగుతుంది, అంతేగాని అన్నీ 1 డేలోనే కంప్లీట్ అయిపోతాయి. ఈ మెయిన్స్లో వచ్చేసి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ విల్ బి కండక్టెడ్ ఫర్ 1 అవర్ అండ్ ఇంగ్లీష్ అండ్ జీకే విల్ బి కండక్టెడ్ ఫర్ 1 అవర్. నేను ఇందాక చెప్పినట్టే అదొక సెట్, ఇదొక 1 అవర్, అదొక 1 అవర్ కింద విడివిడిగా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీస్ 4 will be decide your mark ranks and computer test and typing test are just qualifying the exams. నేను ఇందాక చెప్పినట్టే ఆ 4 మాత్రం మీ మెరిట్ లిస్ట్లోకి ఉంటాయి. ఈ కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ అంతే. ఇందులో టోటల్ మార్క్స్ వచ్చేసి 390 మార్క్స్ ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి. సో మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది 300 to 350 ప్లస్ ఈ మధ్యలో, లేదంటే 350 ప్లస్ అంతే తప్ప మీరు 300 తక్కువ పెట్టుకోకూడదు, అంతకన్నా తక్కువ అసలు పెట్టుకోకూడదు. ఎట్లా 300 to 350 మధ్యలో రావాలి. 350 ప్లస్ వచ్చినా ఇంకా బెటర్. సో మీరు సేఫ్ సైడ్ ఉండాలి అంటే 350 ప్లస్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఒకవేళ ఏఎస్ఓ ఇందాక చెప్పినట్టు ఇది అప్లై చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్స్ ఈజీఎల్. మీరు అనేది ఇంకొక ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, అది వచ్చేసి స్టాటిస్టిక్స్. ఇది ఈ ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే కండక్ట్ చేస్తారు. ఈ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, మొత్తం 200 మార్క్స్, 2 అవర్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ మార్క్స్ అనేది ఓన్లీ ఏఎస్ఓ కేటగిరీకి మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే మీరు ఏఎస్ఓ పోస్ట్ అప్లై చేస్తేనే ఈ మార్క్స్ అనేది దీనికి యాడ్ అవుతుంది, లేదు అంటే వీళ్ళు కూడా మీలాగే నార్మల్ కేటగిరీ, నార్మల్ జాబ్స్తో పాటు ఫేస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిలబస్, హౌ టు కవర్ అండ్ వేర్ టు కవర్. ఈ సిలబస్ అనేది ఎట్లా కవర్ చేయాలో ఫాస్ట్గా తెలుసుకుందాం. ఓకే, ఫర్ మీ మ్యాథ్స్ సబ్జెక్ట్కి వస్తే మీరు ఇక్కడ చూడండి బాక్స్ అనేది, నేను ఈ బాక్స్ ఎందుకు మెన్షన్ చేశాను, డోంట్ చేంజ్ యువర్ సోర్స్ ఎవ్రీ టైమ్, స్టిక్ టు ఎ సింగిల్ సోర్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఇది నేను ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా మెన్షన్ చేశానో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇది మన వీడియోలో ముందు చాలా ఉపయోగపడుతుంది. నేను ఎందుకు దీన్ని బాక్స్ అని మెన్షన్ చేశానంటే, మీరు ఎన్ని స్ట్రాటజీస్ ఫాలో అయినా సరే మీరు ఎటువంటి చేంజ్ చేయకూడని స్ట్రాటజీ ఏంటంటే ఇదే. మీరు ఒక సోర్స్ని ఒకసారి పిక్ చేసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మార్చొద్దు దయచేసి. మీరు ఎప్పుడైతే అది మార్చుతారో మీరు చాలా టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మీ ఒక కన్సిస్టెన్సీ కూడా కోల్పోతారు, ఎందుకంటే మీ స్ట్రెంగ్త్, మీ కన్సిస్టెన్సీ, మీ బిలీఫ్ అంతా పోతుంది. ఎట్లా అంటే మీరు ఒక సోర్స్ పిక్ చేసుకుని మీకు అందులో క్వాలిటీ లేదు, లేదంటే మీకు అర్థం అవ్వట్లేదు, ఇవన్నీ చాలా డీప్గా వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు అనుకుంటే మీరు మళ్ళీ సోర్స్ మార్చుకోవాల్సి వస్తుంది. మీరు అప్పటికి చాలా దూరం వెళ్ళిపోతారు, చాలా నేర్చుకుంటారు. మళ్ళీ అది వేరే సోర్స్లోకి వెళ్తే మళ్ళీ దానికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుద్ది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు పిక్ చేసుకునేటప్పుడే కొన్ని శాంపుల్ వీడియోస్ లేదంటే శాంపుల్ చూసుకుని మీరు పిక్ చేసుకునే సోర్స్ని ఫస్ట్నే గట్టిగా ఫిక్స్ చేసుకోండి. అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అయ్యే కానీ మధ్యలో కానీ చేంజ్ అవ్వడానికి లేదు. మీరు అయ్యారు అంటే మీ టైంని మీరే వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెలెక్ట్ యువర్ సోర్స్ యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను ఒక సోర్స్ చెప్తానే అది మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎస్ఎస్సి ఎవరెస్ట్లో కోచింగ్ తీసుకుంటున్నాను, కోర్స్ తీసుకుని. సో అది తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఫర్ ద పీపుల్ who do not understand Telugu, it's very difficult for them, right? సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లో వాళ్ళు తీసుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు పెయిడ్ కోర్స్ తీసుకున్నా, అన్పెయిడ్ కోర్స్ తీసుకున్నా, లేదంటే మీరు ఆఫ్లైన్ కోర్స్ తీసుకున్నా, ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అది మీకు అర్థమవుతుందా, మీ కమ్యూనికేషన్ ఈజీగా ఉందా, మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారా అనేది మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఒకసారి మీరు అది పిక్ చేసుకుంటారు కదా, పిక్ చేసుకున్న తర్వాత
మీరు అనేది సిలబస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అందులో నేను సిలబస్ ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ అనేది పీడిఎఫ్ పెట్టాను. మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితేనే మీకు నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అలా అనేది మీకు అందులో తెలుస్తుంది. సో దాని నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఒకసారి మీరు స్టార్ట్ చేయడం, ఆ సోర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిలబస్ అనేది బాగా త్వరగా చదువుకోండి. చదువుకున్న తర్వాత సిలబస్ అనేది మీకు ఐడియా వచ్చేయాలి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది. సో ఒకసారి మీరు సోర్స్ స్టార్ట్ చేసుకున్న తర్వాత సిలబస్ చదువుతారు కదా, సిలబస్ చదివిన తర్వాత ఒక్కొక్క టాపిక్ స్టార్ట్ చేయండి అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే అది మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది. సో మీకు ఎక్కువ హ్యాండ్ రైటెడ్ నోట్స్ రాయడం వల్ల మీకు హ్యాండ్ పెయిన్ వస్తుంది అంటారు చాలామంది. కానీ ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, మ్యాథ్స్ అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా ఎగ్జామ్లో ఆప్షన్ అనేది పిక్ చేసుకోగలుగుతారు. సో అదేంటంటే మీకు ప్రాక్టీస్. ఆ నోట్స్ రాసుకోవడం వల్ల ఒక పక్కన మీకు నోట్స్ ప్రిపేర్ అవుతుంది, నెక్స్ట్ మీకు అది ప్రాక్టీస్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాప్టర్ వైజ్ నోట్స్. అట్లనే చాప్టర్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత టైప్ వైజ్ ఉంటుంది. అది ఎట్లా అంటే, సపోజ్ మ్యాథ్స్లో అర్థమెటిక్లో టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఈ టైమ్ అండ్ వర్క్ అనేది ఒక కాన్సెప్ట్. ఇందులోంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్కి. ఇది ఏంటి ఎలా అనేది తర్వాత చెప్తాను. సో అందులోనే టైమ్ అండ్ వర్క్లోనే ఒక 10 మోడల్స్ వరకు ఉంటాయి. సో మీరు ఎట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే, టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేశారు, సో ఫస్ట్ మోడల్ 1 అందులో ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ మోడల్ 2, అట్లా 10 మోడల్స్ ఒక దగ్గర పెట్టుకుంటే మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలానే మీరు ఆఫ్లైన్ కోర్స్ లేదా ఆన్లైన్ కోర్స్ ఏది తీసుకున్నా సరే, ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది బాక్స్. మీకు చెప్పాను కదా, బాక్స్ ఇక్కడ ఇది కూడా బాక్స్ అంటే ఇదే. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సోర్స్ మార్చొద్దు. నేను ఆ బాక్స్ అనే పదాన్ని చాలా వాడుతూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకో బాక్స్ వచ్చింది, స్మార్ట్. ఈ స్మార్ట్ ఏంటంటే PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇట్స్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ సక్సెస్. మీకు ఒకవేళ సక్సెస్ వచ్చింది అంటే మీకు ఇది లేకుండా అది రానే రాదు. ఎందుకంటే అది ఎందుకు ఏంటి అనేది నేను ముందు చెప్పాను వీడియోలో, ఒకసారి మీరు చూడండి కంటిన్యూగా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాక్స్, స్మార్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు ఈ వీడియోస్కి, ఎందుకంటే నేను చాలాసార్లు వాడాను. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి లాస్ట్ 3-5 ఇయర్స్ TCS ఆల్ ఎగ్జామ్ క్వశ్చన్స్. అంటే ఇది పేపర్ ప్రిపేర్ చేసేది TCSే కాబట్టి, సో TCS ఎక్కడ ఎగ్జామ్ పెట్టినా సరే, అది ఏదైనా అవ్వచ్చు, ఎందులో అయినా అవ్వచ్చు, లాస్ట్ 3-5 ఇయర్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ చూడండి. సో దీనివల్ల ఏంటంటే మీకు TCS అనేది ఎట్లా అడుగుతుంది క్వశ్చన్స్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దాంతోపాటు కిరణ్ పబ్లికేషన్స్ అని ఒక బుక్ ఉంటుంది. సో నేను కిరణ్ పబ్లికేషన్స్ అనేది అన్ని సబ్జెక్టులకి పర్చేస్ చేశాను, 4 సబ్జెక్ట్స్కి కూడా. అదేంటంటే థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరు అదేంటంటే ఈజీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నా సజెషన్ వచ్చేసి, మీరు TCS ఎగ్జామ్స్ లాస్ట్ 3-5 ఇయర్స్ చేయండి, అలాగే కిరణ్ పబ్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయండి. దీంతోపాటు మీ నోట్స్ని కవర్ చేసుకోండి, అంతే. మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు కవర్ ఆల్ ద సిలబస్, ఫస్ట్ డూ ద PYQs ఇన్ ద టాపిక్స్. అంటే ఒకవేళ మీకు ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చేసింది, మీకు ఇంకా కొన్ని టాపిక్స్ మిగిలిపోయాయి, మీరు అప్పుడు ఏం చేస్తారంటే, మీరు సిలబస్ కంప్లీట్ చేయడం కన్నా ఆ మిగిలిపోయిన సిలబస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి ఫస్ట్. మీకు అట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, మీకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి మీకు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే సాల్వ్ చేయడానికి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బాక్స్ అంటే సోర్స్ నేను ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దు. నెక్స్ట్ అనేది స్మార్ట్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేది ఒక షీట్ తయారు చేసుకోండి. నేను ఇది టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తాను తర్వాత. సో టెలిగ్రామ్ మీరు ఫాలో అవ్వండి, ఫాలో అయితేనే తెలుస్తుంది. ఈ ఫార్ములా షీట్ అనేది నేను తర్వాత టెలిగ్రామ్లో పెడతాను, లేదా మీ అంతటా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి మీరు నోట్స్ రాసుకునేటప్పుడే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాలిక్యులేషన్, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్. దీని రోల్ ఏంటో మీకు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుంది. మీరు ఎంత ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసినా సరే, ఈ క్యాలిక్యులేషన్స్ కానీ, టేబుల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ మీకు అట్లా చెప్పిన వెంటనే గుర్తు రాలేదు అంటే, మెయిన్ టైం కన్జ్యూమ్ చేసేది ఈ 4.
సో ఇవి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఒకవేళ మీకు ఈ ట్రిక్స్ కానీ తెలియాలి అనుకుంటే ఎస్ఎస్సి ఎవరెస్ట్ అనే ఛానల్లో మీకు రాజ్ కుమార్ సార్ అని ఒక ఆయన ఉంటారు. మ్యాథ్స్ ఎక్సలెంట్గా చెప్తారు, అర్థమెటిక్. వీటి సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఎలా ఏంటి అనేది ఆయన మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మ్యాథ్స్ కోర్స్ మీరు తీసుకోండి. లేదు అంటే యూట్యూబ్లో శాంపుల్ వీడియోస్ ఉంటాయి, ఆయనవి చూడండి ఒకసారి, నచ్చితే అప్పుడు తీసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ అనేది మెయిన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 45 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్ నుంచి వస్తాయి. 45 into 3 ఆల్మోస్ట్ 135 మార్క్స్ అనేది ఇది కవర్ చేస్తుంది. ఈ 135 అనేది అంటే నా మామూలు విషయం కాదు, ఇట్స్ ఏ గేమ్ చేంజర్. సో ఇందులో ఇంగ్లీష్లో వచ్చేసి 3 పార్ట్స్ ఉంటాయి: వొకాబులరీ, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్. ఈ 3 పార్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా కవర్ చేయాలి. ఇది ఎట్లా కవర్ చేయాలి అంటే వొకాబులరీలో సినానిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి. ఇవన్నీ అట్లీస్ట్ మీరు ఒక 4000 to 5000 వర్డ్స్ అనేది మీకు మైండ్లో ఉండిపోవాలి. ఇది వొకాబులరీ అంటే. దీనికి సపరేట్ బుక్స్ ఉంటాయి. నేనే బుక్స్ తీసుకున్నాను ఏంటి అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో మీరు టెలిగ్రామ్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మీరు అప్కమింగ్లో నేను ఏ బుక్స్ కొన్నాను ఏంటి అనేది మీకు అందులో షేర్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆర్సి, రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, పీక్యూఆర్ఎస్ అంటే జంబ్లింగ్. ఒక పారాగ్రాఫ్ జంబ్లింగ్ చేసేస్తాడు, దాన్ని మనం ఆర్డర్లో సెట్ చేయడమే. ఇది ఎట్లా అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎక్కువ చదవాలి, హిందూ ఎడిటోరియల్ ఎక్కువ చదవడం వల్ల, అలాగే ఏమైనా నోవెల్స్ చదవడం వల్ల, లేదంటే బుక్స్ మీకు ఏమైనా నచ్చితే రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అండ్ థింక్ రిచ్ అండ్ గ్రో రిచ్ బుక్స్ ఉంటాయి. ఇట్లా మోటివేషనల్ బుక్స్, ఏ బుక్స్ అయినా సరే మీకు అంత బుక్ రీడింగ్ అలవాటు అయితే మీకు ఈ టాపిక్లో అంత గ్రిప్ వచ్చేస్తుంది. ఈ 2 టాపిక్సే ఇంగ్లీష్లో 70% ఉంటే గ్రామర్ అంటే ఎర్రర్స్ వచ్చేసి, లేదంటే ప్రిపోజిషన్స్, అలాగే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ కలిపి 30% ఉంటాయి అంతే. సో ఇవి 70% ఉంటే ఇది కేవలం 30%. సో మీరు అన్నీ కవర్ చేయాలి. ఈ 30% కదా తక్కువ అని తీసేయడానికి లేదు. ఇది ప్రిలిమ్స్లో అంత ఈ రోల్ ప్లే చేయకపోయినా మెయిన్స్లో ప్లే చేస్తున్నాయి. ఇది మాత్రం ప్రిలిమ్స్లో ప్లే చేస్తుంది రోల్, మెయిన్స్లో తక్కువ. సో 2 ఇంపార్టెంటే. సో నేను ఇందాక చెప్పినట్టుగానే మీ సోర్స్ అనేది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే ఖచ్చితంగా దానికి స్టిక్ అయితే ఉండండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వొకాబులరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అవాయిడ్ చేయొద్దు. అమ్మో 4000 వర్డ్స్ కదా ఎట్లా అవుతుంది అనుకుంటారేమో. డైలీ ఒక 5 వర్డ్స్ చదువుకున్నా సరే మీకు ఎగ్జామ్ టైంకి బోల్డ్ వర్డ్స్ అనేది మీరు మెమరైజ్ చేసుకోవచ్చు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడు కదా తేలికే అనుకుంటారేమో. ఒకసారి హిందీ ఎడిటోరియల్ తీసి ఒక ప్యాసేజ్ చదివి చూడండి, చుక్కలు కనపడతాయి, చాలా టఫ్గా ఉంటుంది. సో మీకు ఏంటంటే ప్రాక్టీసే మొత్తం. అలాగే దీన్ని మీరు ఫేవరెట్ సబ్జెక్ట్ కింద పెట్టుకోండి ఇంగ్లీష్ని. మీరు ఎంత ఫేవరెట్గా దీన్ని చదివితే మీకు అంత మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. సో దీనికి మీరు ఎక్కువ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేసి కిరణ్స్ బుక్. ఇందాకట్లానే చెప్పినట్టే నేను 4 బుక్స్ కూడా కిరణ్నే వాడుతున్నాను ప్రీవైక్యూస్కి. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ అండ్ గ్రామర్కి మీ ఇష్టం. నేనైతే వొకాబులరీ గ్రామర్కి ఎస్ఎస్సి ఎవరెస్ట్లోనే మా డైరెక్టర్ సార్ ఉంటారు, డైరెక్టర్ సార్ ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాకు ఒక వొకాబులరీకి చిన్న బుక్ ఉంది, అది ఏంటనేది నేను గ్రూప్లో పెడతాను. సో మీరు టెలిగ్రామ్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు బుక్ ఏంటి నేను ఫాలో అయ్యే బుక్స్ అన్నీ కూడా అందులో పెడతాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హిందూ ఎడిటోరియల్. ఈ హిందూ ఎడిటోరియల్ చదవడమే కాదు, దాన్ని అర్థం చేసుకోండి. అట్లానే రోజు అట్లీస్ట్ 5 to 10 వర్డ్స్ అనేది చదివి తీరండి. ఇలా చదివితేనే మీకు వొకాబులరీ కవర్ అవుతుంది, ఇక్కడ అనేది కాంప్రహెన్షన్ కవర్ అవుతుంది. సో మీకు ఎగ్జామ్ టైంకి కేక్ వాక్ అయిపోతుంది ఇంగ్లీష్ అనేది. అంత వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ఈజీ అయిపోతుంది బాగా. సో దీంతో పాటు బాక్స్ చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి సోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి డైవర్ట్ అవ్వద్దు వేరే దానికి స్టిక్ అయి ఉండండి. దాన్నే
చివరి వరకు కూడా కంటిన్యూ చేయండి. నెక్స్ట్ థింగ్ స్మార్ట్ పీవైక్యూస్. పీవైక్యూస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అజాగ్రత్త పడొద్దు, ఎందుకంటే ఈ పీవైక్యూస్ అనేది సక్సెస్లో మెయిన్ రోల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. ఈ రీజనింగ్ వచ్చేసరికి ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్. దీన్ని మీరు ఖచ్చితంగా 50/50 టార్గెట్ పెట్టుకోవాలి. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో 90/90 పెట్టుకోవాలి. నాకు ఇదేంటంటే చిన్నప్పటి నుంచి నేను నవోదయకి ప్రిపేర్ అయ్యాను. సో నవోదయకి ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ రీజనింగ్ చాలా కాన్సెప్ట్స్ అనేది నాకు నవోదయ టైంలోనే వచ్చేసి, సో దానివల్ల అనుకుంటా ఈ డయాగ్రామ్స్ చూడగానే, లేదంటే ఈ కోడింగ్ డీకోడింగ్లు ఇవన్నీ చూడగానే నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ చెప్పాలంటే. సో నేను వితౌట్ ఎనీ ప్రాక్టీస్ కూడా ఇప్పటికిప్పుడు ఆల్మోస్ట్ 50కి 40+ తెచ్చుకోగలను. అంత నాలెడ్జ్ ఉంది నాకు ఈ రీజనింగ్లో, ప్రాక్టీస్ ఏం లేకపోయినా సరే. సో నేనైతే దీనికి ఎక్కువ టైం ఇవ్వక్కర్లేదు. అది మీరేంటి అనేది మీ నాలెడ్జ్లో బేస్ ఉంటుంది. ఈజీగానే ఉంటుంది ఈ సబ్జెక్టు. మీరు జస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ప్రిపేర్ అవ్వాల్సిన మీ నోట్స్, మీ లెక్చరర్ చెప్పే టీచింగ్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ టాపిక్స్లో చిన్న ట్రిక్స్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మిర్రర్ ఉందంటే, ఇమేజ్ మిర్రర్ ఇవి ఉంటాయి. ఈ టాపిక్స్లో ఏంటంటే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. లేదు అంటే టైమ్ అండ్ డిస్టెన్స్, లేదు అంటే అదేంటి అంటే క్లాక్స్, ఇట్లా చాలా ఉంటాయి. ఈజీ ట్రిక్స్ అనేది ఉంటుంది. మీరు జస్ట్ వాటిని ఫాలో అయితే చాలు. వాటిని ఫాలో అయితే మీకు ఇందులో 50/50 అనేది చెక్ క్లాక్. ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. ఇందులో నేను చెప్పేది ఏం లేదు, పీవైక్యూస్ చేయడమే కిరణ్ సార్ పబ్లికేషన్స్ నుంచి. అండ్ దీనికి కిరణ్ పబ్లికేషన్తో పాటు నేను అరిహంత్ రీజనింగ్ అండ్ అథమెటిక్ బుక్ ఒకటి ఉంది నా దగ్గర, ఆర్ఎస్ అగర్వాల్ది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒకటి ఉంది. ఈ లాజికల్ అండ్ నాన్ లాజికల్ క్వశ్చన్స్కి నేను అది ఫాలో అవుతున్నాను. ఆ బుక్ ఏంటనేది మీ ఫోటో టెలిగ్రామ్లో పెడతాను. సో దాంతోపాటు ఎప్పుడు చెప్పేది కామన్గా బాక్స్ స్మార్ట్ ఒక సోర్స్కి స్టిక్ అయి ఉండండి. దాని ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మార్చొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ రీజనింగ్ ఇంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ వచ్చేసి జీకే, జిఏ, సిఏ. మీకు ఈ సింబల్ చూస్తే అర్థమైపోద్ది నేను ఈ సింబల్ ఎందుకు పెట్టాను. అండ్ అలాగని దీన్ని తక్కువ చేయడానికి లేదు, ఇదే ర్యాంక్ డిసైడర్. ఎందుకంటే ఇందులో మార్క్స్ వచ్చిన వాళ్ళే ర్యాంక్ సీట్ ఎక్కి కూర్చుంటారు. ఈ జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు, జనరల్ అవేర్నెస్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఈ సేమ్ సబ్జెక్ట్. ఇందులో వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ జీకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఈ స్టాటిక్ జీకేలోకి వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ 6 to 7 సబ్జెక్ట్స్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇక్కడ ఏంటంటే మీరు సిలబస్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ టాపిక్స్కి వచ్చేసరికి. ఎందుకంటే మీకు వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ సిలబస్ అనేది ఉంటుంది ఇందులో. మీరు అంతా చదవాల్సిన అవసరం లేదు. సర్టెన్ టాపిక్స్ ఉంటాయి. మీరు క్లారిటీగా ఉంటే సిలబస్ మీద, మీరు ఈజీగా ఆ సెలెక్టెడ్ టాపిక్స్ని తీసుకొని మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ పార్ట్లో మీకు చూడడానికైతే సిలబస్ ఎక్కువ ఉంటుంది, కానీ మీరు ట్రై చేస్తే చాలా ఈజీనే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మనం సెవరల్ టాపిక్స్ కరెంట్ ఈవెంట్స్లో ఒక 6 to 12 months కరెంట్ ఈవెంట్స్ అనేది పిక్ చేసుకుని, ఆ 6 to 12 monthsలో కరెంట్ ఈవెంట్స్ అంటే బుక్ ఆథర్స్ ఎవరన్నా ఉన్నారా, లేదంటే అవార్డ్స్ అండ్ ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి కంట్రీస్ మధ్య, లేదంటే స్కీమ్స్ అండ్ పాలసీస్, కొత్త స్కీమ్స్ ఏమైనా రిలీజ్ చేశాయా స్టేట్స్, అలాగే డిఫెన్స్ ఏమైనా కంబైన్ డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా జరుగుతున్నాయా, టెక్నాలజీలో ఏమైనా న్యూ ఇన్వెన్షన్స్ వచ్చాయా, ఇట్లా ప్రతి టాపిక్ మీద 6 to 12 months ఆఫ్ గ్యాప్లో ఉన్న ప్రతి ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకా 2-3 ఉంటాయి, నేను అన్ని మెన్షన్ చేయలేదు, అందుకే ఎట్సెట్రా పెట్టాను. సో ఆ టాపిక్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకుని, గ్యాదర్ చేసుకుని, సో అవి మాత్రం చదివితే చాలు. సో మీకు కరెంట్ ఈవెంట్స్ అంటే చాలా ఉంటాయి. ఇంకా రీసెంట్గా ఒలింపిక్స్ జరుగుతుంది. ఒలింపిక్స్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది 2024లో వస్తాయి. మీరు అన్ని టాపిక్స్ని కవర్ చేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే, ఈ జీకే, జిఏ, సిఏ గురించి మీరు కోర్స్ తీసుకోవడం బెటర్. అది మీరు ఏం తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో అంటే మీ ఇష్టం. మీరు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో సెర్చ్ చేయండి. మీకు మీ కమ్యూనికేషన్ తగ్గట్టు, మీ టీచర్కి తగ్గట్టు, మీ స్కిల్స్కి తగ్గట్టు మీరు కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో నా సజెషన్ అయితే, మీరు దీన్ని ఓన్గా చదవడం కంటే మీరు ఏదైనా బాగా ఫేమస్ అయిన కోర్స్ ఒకటి తీసుకుని మీరు అందులో తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, వాళ్ళకి తెలుసు ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది.
సో వాళ్ళు ఆ టాపిక్స్ మాత్రమే టీచ్ చేస్తారు. సో దట్ మీకు కూడా అవి మాత్రమే చదవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ఏం చదివినా సరే ఇందులో సబ్జెక్ట్ మాత్రం తెలుసుకోండి. బట్టి పట్టొద్దు ఏది. ఒక స్టోరీ లాగా నేర్చుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పీవైక్యూస్ చేయండి. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి పీవైక్యూస్ మీకు ఎంత కుదిరితే అంత చేయండి. జీకే, జిఏ, జిఎస్లో ఈ స్టాటిక్ జీకేలో మెయిన్గా చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా కొత్త వస్తూనే ఉంటాయి. కానీ మీకు ఛాన్సెస్ అనేది పీవైక్యూస్ నుంచి వచ్చేవి ఎక్కువ ఉంటాయి. ఈ డాన్సెస్ అవ్వచ్చు, లేదంటే ట్రెడిషన్స్ అవ్వచ్చు, ఇవి రిపీటెడ్ వస్తాయి. రిపీటెడ్ వచ్చినప్పుడు ఏంటంటే పీవైక్యూస్ ద్వారా మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదవద్దు. ఇది చదవడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది. వీక్లీ, మంత్లీ పీడిఎఫ్స్ వస్తాయి. ఈ పీడిఎఫ్స్ నాకు దగ్గర చాలా ఉంటాయి. మంత్లీ, వీక్లీ వచ్చాయి. ఈ పీడిఎఫ్స్ నేను గ్రూప్స్కి ఫార్వర్డ్ చేస్తాను. మన గ్రూప్కి వేరే గ్రూప్స్ నుంచి నాకు వస్తాయి. నేను గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు అది కావాలి అంటే మాత్రం నన్ను ఫాలో అయి తీరాల్సిందే. సో అట్లయితేనే మీకు కూడా అవి ఈజీగా రీచ్ అవుతాయి. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ డీప్గా వెళ్ళొద్దు. మెయిన్గా జీకే, జిఎల్ ఏంటంటే డీప్గా అనేది వెళ్ళొద్దు. చెప్పాను కదా, మీకు టాపిక్స్ అనేవి సెట్ రెస్ట్రిక్టెడ్లో ఉంటాయి కొన్ని. అక్కడ వరకే వెళ్ళండి. యూపీఎస్సీకి వెళ్ళినట్టు మీరు డీప్గా వెళ్ళారు అంటే మీ టైం అనేది మీరే కిల్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో మీరు మీ టైంని సేవ్ చేసుకోవాలంటే ఆ ఎస్ఎస్సి, సిజిఎల్ లెవెల్కి తగ్గట్టు మాత్రమే చదవండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పీవైక్యూస్కి నేను చెప్పినట్టు కిరణ్ పబ్లికేషన్స్ ఎప్పటిలాగానే. సో కిరణ్ పబ్లికేషన్స్లో ఆల్మోస్ట్ 11,000 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. 11,000 10,000 వరకు ఉండొచ్చు. సో అవి చాలా ఎక్కువ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడే మీరు స్ట్రాటజీస్ని తయారు చేసుకున్నా, అప్లై చేసుకున్నా ఏదైనా సరే, బికాస్ బుక్స్ తక్కువ చదవండి, వాటిలో సబ్జెక్ట్ ఎక్కువ గ్రాస్ప్ చేయండి, మార్క్స్ ఎక్కువ తెచ్చుకోండి. ఇదే మెయిన్ స్ట్రాటజీ జిఏలో. ఎట్లా అంటే నేను మీకు చెప్పాను కదా, ఇవి టాపిక్స్ అనేవి చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. కొన్నే ఉంటాయి. మీరు అది సెలెక్ట్ చేసుకుని చదవగలిగితే వాడు టాపిక్ దాటకుండా మీకు అందులోంచి క్వశ్చన్ రావచ్చు. మీరు వాటి చదివితే ఖచ్చితంగా మీరు దాన్ని ఆన్సర్ చేయవచ్చు. సో ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే జాగ్రఫీ మొత్తం చదువుతారు, హిస్టరీ మొత్తం చదువుతారు. ఇట్లా చదవడం వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, సిలబస్ అనేది కవర్ చేయడానికి ఇంకా టైం దొరకదు. సో దానివల్ల మిగతావి కూడా పోతాయి అనవసరంగా. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్ట్రాటజీస్ అనేది తయారు చేసుకోండి. ఈ సబ్జెక్ట్ మాత్రం మీరు ఈ స్ట్రాటజీని ఎంత ఎఫిషియెంట్గా తయారు చేసుకుంటే మీకు జిఏలో అంత మార్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ మార్క్స్, మీ స్ట్రాటజీస్, ఇవి ఈ సబ్జెక్ట్లో వచ్చే మార్క్స్ మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేసేస్తుంది. అది ఫిక్స్ అయిపోండి. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్క్స్ తగ్గాయి అంటే మీ ర్యాంక్ తగ్గిపోయినట్టే. జిఏలో మార్క్స్ తగ్గాయి అంటే మీ ర్యాంక్ తగ్గిపోయినట్టే. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇదే. సో ఇంగ్లీష్కి మీకు ఎంత ప్రయారిటీ ఇస్తారో జిఏకి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అది మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ అది ఈజీ సబ్జెక్ట్, మనం చదివితే వచ్చేస్తుంది. ఇది అట్లా కాదు, మీరు ఎంత చదివినా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మీ స్ట్రాటజీస్ అప్లై చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాక్స్ యాజ్ ఇట్ ఈజ్ గానే స్మార్ట్. సోర్స్ అనేది మార్చొద్దు, బాక్స్ చెప్పేది అదే. స్మార్ట్ వచ్చేసి పీవైక్యూస్ మిస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ టెస్ట్ ఏంటి అంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అంతే, నేను చెప్పినట్టు ఇందాక. కాకపోతే మార్క్స్ అనేది మంచిగా స్కోర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తారంటే మేక్స్ యూ క్రై, ఖచ్చితంగా ఏడిపిస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే మీకు అది చాలా ఈజీ ఉంటుంది. ఎంత ఉండదు, ఒక 100 pages పీడిఎఫ్ ఉంటుంది. ఒక 100 pages పీడిఎఫ్ అంటే ఆ పీడిఎఫ్ మొత్తం చదివేశారంటే మీరు ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. లేదంటే ఈ పీవైక్యూస్ని కూడా మీరు ఎక్కువ చేసినా సరే ఈ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ. కాకపోతే మీరు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టయితే ఈ కంప్యూటర్లో టెర్మినాలజీస్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో ఇలా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు గుర్తుండవు, ఎక్కువ అంతా కొత్తగా అనిపిస్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు దీనికి కూడా డైలీ ఒక 10 minutes 20 minutes టైం ఇచ్చి ముందుగా నుంచి ప్రిపేర్ అవ్వడమే బెటర్. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్. మీరు నమ్మండి నమ్మకపోండి కానీ ఎంతోమంది అన్నీ క్లియర్ చేసి వచ్చి చాలా తెలియని వాళ్ళు ఈ స్టేజ్లో క్లీన్ బోల్డ్ అయిపోయారు. పాపం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను రీసెర్చ్ చేసినప్పుడు చూసా.
ఎంత కన్సిస్టెంట్‌గా వాళ్ళు చదువుకుని అన్నీ చేసి చివరికి టైపింగ్ టెస్ట్‌కి వచ్చేటప్పటికి పోతారు. ఇది ఎట్లా అంటే కనీసం వాడిచ్చిన 15 మినిట్స్‌లో 30 వర్డ్స్ పర్ మినిట్‌తో మనం టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది దీన్ని మనం రీచ్ అయితేనే మన జాబ్ వస్తుంది. సో ఇందులో పోయినా సరే మనకి అన్నీ క్వాలిఫై అయ్యి ఇందులో పోయినా సరే మనకి జాబ్ అనేది ఇవ్వరు. సో ప్రాక్టీస్ అట్లీస్ట్ 10 మినిట్స్ డైలీ. ఇది మోర్ దెన్ ఎనఫ్. అది ఖచ్చితంగా చాలా ఎక్కువ 10 మినిట్స్ అంటే. మీరు లేదంటే ఎగ్జామ్‌కి ఒక 3 మంత్స్ ముందు ప్రాక్టీస్ చేసినా అది యూజే. కానీ మీరు 3 మంత్స్ ముందంటే మీరు ఆ టెన్షన్‌లో మర్చిపోతారు. సో ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. ఇది చెప్పాను కదా! యూ నీడ్ టు టైప్ అట్లీస్ట్ 30 వర్డ్స్ పర్ మినిట్. అదే డబ్ల్యూపీఎం అంటారు. అది కూడా కీబోర్డ్‌లో గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ కీబోర్డ్ కాదు. మీ మొబైల్ కీబోర్డ్ అనుకుంటారేమో, అది వాళ్ళ కీబోర్డ్ ఇస్తారు వాళ్ళు. ఆ కీబోర్డ్‌లోనే మనం టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మ్యాథ్స్. మెయిన్స్‌లో వచ్చేసి మ్యాథ్స్‌లో 2 అడిషనల్ చాప్టర్స్ యాడ్ అవుతాయి. స్టాటిస్టిక్స్ ఒకటి, ప్రాబబిలిటీ ఒకటి. ఈ 2 చాప్టర్స్ మెయిన్స్‌లో యాడ్ అవుతాయి. సో మనకి 3 మంత్స్ ఉంటదని చెప్పుకున్నాం కదా! ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి. ఈ 3 మంత్స్ గ్యాప్‌లో ఈ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ 2 చాప్టర్స్‌ని కవర్ చేసుకోవడానికి, అలాగే మిగిలిన చాప్టర్స్ రివిజన్ చేసుకోవడానికి ఈ టైం అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో వాటిని ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈజీగా ఉంటుంది. సో మీరప్పుడు కంగారుగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రివిజన్ ఈజ్ ఎవ్రీథింగ్. పీవైక్యూస్ ఈజ్ అ గాడ్. చెప్పినట్టే నేను ఇందాక నుంచి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పీవైక్యూస్ అనేది దేవుడితో సమానం. ఎందుకంటే పీవైక్యూస్ లేకపోతే మనకు అసలు ఎగ్జామ్ రాయడమే కష్టం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెస్ బుక్స్ మోర్ రివిజన్ బుల్ షాట్. ఇంకా ఏదో మిస్ అవుతుంది కదా! అంటే మీరు తక్కువ బుక్స్ చదవండి, ఎక్కువ రివిజన్ చేయండి, మీరు అనుకున్న సక్సెస్ రీచ్ అవ్వండి. కానీ ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది? పీవైక్యూస్‌తో పాటు ఇంకొకటి మిస్ అవుతుంది. ఇది ఏంటి అనేది తెలియాలి. అవును కదా! అమ్మో! ఇప్పటికే 40 మినిట్స్ రీచ్ అయిపోయింది వీడియో. సో ఎటువంటి మీరు ఇబ్బంది పడొద్దు. నేను పార్ట్ 2 అనేది చేస్తాను. సో మనకి డీటెయిల్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి. సో మీకు ఎంత డీటెయిల్స్ తెలిస్తే మీకు అంత హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఈ క్వెషన్ మార్క్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను. అలాగే గివ్ అవే అనేది కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఇంకా టైం అయిపోయింది కాబట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు. సో ఇది ఏంటి? ఇది మీ సక్సెస్‌లో ఎట్లా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది పార్ట్ 2. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్గా మెన్షన్ చేసి నొక్కి చెప్పాను కాబట్టి ఇంత టైం పట్టింది. లేదు అన్ని యూట్యూబర్ లాగా సింపుల్గా చెప్పేస్తే మీకు 10 మినిట్స్‌లోనే వీడియో అయిపోతుంది. సో మీకు నాలెడ్జ్ రావాలి, ఏంటి ఎలా అనేది పూర్తిగా తెలియాలని మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పార్ట్ 2 కూడా కంప్లీట్‌గా చూడండి. అది కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద సెకండ్ వీడియో. బై.